మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో రవి, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉంది. బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలంగా ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయంలో మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు కుజుడి యొక్క మార్పు, ఆయన పంచమంలోకి వస్తున్నాడు, బుధుడు సప్తమ స్థానంలోకి వచ్చి ఉన్నారు. సో ఇక్కడ పంచమ స్థానంలోకి వచ్చిన కుజుడు కావచ్చు, సప్తమంలోకి ఎంటర్ అయిన బుధుడు కావచ్చు, రెండు కూడా న్యాచురల్ ట్రాన్సిట్ రీత్యా అక్కడ గోచారంలో దిగ్బలంలో ఆ స్థానాలు యోగించేవేం కాదు. పంచమ స్థానం కుజుడికి కానీ, సప్తమ స్థానం బుధుడికి కానీ. సో ఇక్కడ వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇక్కడ ఇటు సంతాన రీత్యా అటు మ్యారిటల్ లైఫ్ రీత్యా కొన్ని సందర్భాల్లో. సో ఇక్కడ ఏంటంటే కుజుడు బుధుడు వల్ల అక్కడ పెద్ద అనుకూలించే గ్రహాలు కాదు కాబట్టి వీటి విషయాల్లో కొంచెం మీరు అబ్జర్వేషన్తో ముందుకు వెళ్తూ ఉండటం అనేది మంచిది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, 9th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా మనకి ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఇండికేటింగ్ డెఫినెట్లీ లాంగ్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు, కొంచెం జర్నీస్లో ఉండే ఆస్కారాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలకి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఈ వారం మీరు నిమగ్నమయ్యే ఆస్కారాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో చూస్తే కనుక ఇక్కడ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్ జనరల్గా ప్రొఫెషనల్ లైఫ్ రీత్యా కూడా ఎదుటి వాళ్ళతో అక్కడ మీకు అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మనకి ఎదుటి వాళ్ళతో ఎంత సాఫీగా స్మూత్గా ఎంత మనకి ర్యాపోతో జరుగుతుందో మన వర్క్ కూడా అంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ బుధ శుక్రుడు లాంటి గ్రహాలు జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో సప్తమ స్థానంలో యోగించే గ్రహాలు కాదు. ఇక్కడ అయితే గురుబలం ఒకటి వచ్చింది వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఉచ్చ స్థితిలో గురుడు వచ్చి. సో ఇక్కడ కొంత న్యూట్రల్ రిజల్ట్స్ అనేవి వ్యాపార పరంగా, కస్టమర్స్ పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి చూస్తే కనుక శుక్ర శనివారాల్లో ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అయితే ఇది నీచ చంద్రుని యొక్క సంచారం అయింది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా వ్యాపారపరమైన తీసుకునే డెసిషన్స్లో అంత ఈ రాశి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే ఆస్కారాలు చాలా వరకు కూడా తక్కువ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి శుక్ర శనివారాల్లో మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి చేసే డీలింగ్స్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో కాబట్టి ఈ విధంగా మకర రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కుజుడి యొక్క సంచారం అంత అనుకూలించట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం ఒకటి చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే ఇక్కడ
బుధుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం కూడా అంత యోగిచ్చే ఆస్కారాలు సప్తమ స్థానాల్లో తక్కువ ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం వల్ల కొంతవరకు క్లోజ్ రిలేషన్స్లో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇన్కేస్ కస్టమర్స్ అండ్ కాంట్రాక్ట్స్ విషయాల్లో ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా శ్రీకృష్ణుడి ఆరాధన, ఆయన మధురాష్టకము, ఈ కుజుడికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.